స్వాతంత్ర్యానంతరంలో మనకున్నటువంటి మెడికల్ కాలేజీలు 11 అయితే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి జాతికి అంకితం చేసినటువంటి ఘనపాటి మగ ధీరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇన్ని చేసిన మాకు 2.5 ఏళ్లే అధికారాన్ని చేసిన మాకు ఇంకా చేయాల్సింది చాలా ఉంది. 30 ఏళ్లు జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండి తీరతారనడానికి నిదర్శనం. అంటే శ్రీనివాస్ గారు ఎప్పుడండి 29 నుంచి 30 ఏళ్ళ లేకపోతే ఇప్పుడు ఏమైనా ప్రభుత్వం ఏమైనా కూలిపోతుందా? చిన్న తేడా వచ్చింది. ఎలా అంటే సార్, మేము ఏదైతే చేశామో చేసిన దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటిలో స్కూల్కి వెళ్లే బిడ్డకి అమ్మ ఒడి 15,000 ఇచ్చాం. కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నువ్వు వచ్చావా నీకు 15 ఇలా చెప్పి స్కూల్కి వెళ్లే ప్రతి బిడ్డకి 15,000 ఇస్తామన్నారు. అమ్మ ఒడి కింద మేము 13,500 ఇస్తే కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? లేదు లేదు నేను 20,000 ఇస్తానని చెప్పారు. మరి అలాగే 19 ఏళ్ల నుంచి 59 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. మేము చెప్పలేదు. అలాగే ప్రతి నిరుద్యోగికి కూడా 3,000 రూపాయలు ఇస్తామన్నారు. 20 లక్షల మంది నిరుద్యోగులు. అంటే శ్రీనివాస్ గారు ఓకే కాదండి, ఓకే ఓకే వాళ్ళు చేశారు అవ్వలేదు. వర్మ గారు ఒక్క నిమిషం. వర్మ గారు ఎప్పుడైతే అబద్ధాలు చెప్పారో మేము వెజిటేరియన్ మీల్స్ ఇస్తామంటే మేము నాన్ వెజిటేరియన్ మీల్స్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చెబితే నిజమేమో అని నమ్మారు. చంద్రముఖిని తట్టి లేపారు. ఎవరు చంద్రముఖి? ఎవరు 2.0లో చంద్రముఖిని తట్టి లేపి ఈ రోజు ఎందుకురా బాబు ఈ తప్పు పని చేసాం, ఎందుకు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, అన్ని పథకాలు కోల్పోయినాయి, ఈ చంద్రముఖి ఎవరు ఇప్పుడు మా అకౌంట్ లోకి రావాల్సింది ఆ పథకాలు రాక మేమందరం కష్టాలు కోరి కష్టాలు తెచ్చుకున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకొని ప్రజలు అలో లక్షణాన్ని ఒకవైపు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఈ బాధపడుతున్నటువంటి సందర్భంలో మేమేమంటున్నామంటే గడిచిన కాలంలో 1.0 ఇప్పుడు డబల్ సాఫ్ట్వేర్ మీనింగ్ ప్రకారం 1.0 2.0 అంటే ఆ వెర్షన్ మారటం. సెకండ్ వెర్షన్ కి ఇప్పుడు వస్తున్నాం. సెకండ్ వెర్షన్ లో 29 గెలవబోతున్నాం. గెలిచి 30 ఏళ్లు జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. ఇది మా సారాంశం. ఇంకేం కావాలి? ఓకే ఒక్క నిమిషం, ఆయన బయట కూడా ఒకసారి మీకు వినిపిస్తాను. ఆయన ఏం మాట్లాడుతున్నారో మిగతా ప్యానలిస్టులు కూడా వింటారు. ఒకసారి బయట ప్లే చేయండి జగన్మోహన్ రెడ్డి గారిది. చేస్తా ఉన్నప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో అని, క్వశ్చన్ చేస్తే తీవ్ర వాళ్ళకు ఉంటాయి అని రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తా ఉన్నారు. ఎవరైనా అడిగితే చాలు వాళ్ళను హెరాస్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే, ఎవరైనా మా హామీలు ఏమైనాయి అని చెప్పి మన రాయచోటిలో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు ఏమన్నారు? సంపాదించే మార్గం ఏదైనా ఉంటే నా చెవిలో చెప్పు అన్నాడు. అంటే వెటకారం అయిపోయిందని. అంటే నువ్వు రాజకీయ నాయకుడివి, నువ్వు మాటిచ్చావు, అన్ని తెలిసి నువ్వు మాటిచ్చి నేను ప్రశ్నిస్తే సంపద ఎలా సృష్టించాలో నాకు తెలియదు. ఓకే, సంపద ఎలా సృష్టించాలన్నది మరి చంద్రబాబు నాయుడు గారికే తెలుసు అని వర్మ గారు చెవిలో చెప్పాలంట సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆడే మాటలు స్పష్టంగా ఉన్నాయి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ, నీకు మన ప్రభుత్వానికి ఉన్నటువంటి అప్పులు, అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్న అప్పు, 14 నుంచి 19 వరకు ఉన్న అప్పు, 19 నుంచి 24 వరకు ఉన్న అప్పు 6,24,000 కోట్లు ఉంటే ఎన్నికలకు ముందు 15 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తప్పు చెప్పి